జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉన్నారు, కర్మస్థానంలో ఉన్నారు. మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. మీనరాశిలో బలం తక్కువగా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లగ్నంలో కుజుడు నీచబడి ఉన్నారు. బలం తక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు శత్రువుల నుంచి గొడవలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా శత్రువులు ఎక్కువ అవుతారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉండటం మూలంగా కెరియర్ పరంగా ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఏదైనా సంబంధం రావాల్సి ఉంటాయి కనుక దూరపు సంబంధంగా ఉంటుంది. మీకు వాళ్ళు మీకు సహకరిస్తారు. మీకు సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. దానికోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.